నమస్తే, నేను మీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతి కుకట్పల్లి. చాలామందికి హెల్తీ హార్ట్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలియకుండా చేస్తున్న తప్పులు, లేకపోతే లో ట్రైగ్లిజరైడ్స్, లో కొలెస్ట్రాల్ ఇది ఉండటానికి ఏం చేస్తే బాగుంటుంది డాక్టర్ గారు, లేకపోతే ఇది ఎందువల్ల వస్తుంది అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఈరోజు ఇప్పుడు చూస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ హార్ట్ అటాక్స్ అన్నవి ఈవెన్ 30sలో కూడా వచ్చేస్తున్నాయి. సో కొన్ని తెలియని తప్పు ప్రాక్టీసెస్ మనం చేస్తున్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అయ్యి ఎక్కువ ఉంటాయి. సో యూజువల్గా హెల్తీ ఫ్యామిలీ దగ్గర నుంచి జీన్స్ హెల్తీగా ఉంటే కంపల్సరీగా యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా, లేకపోతే లాంజివిటీలో కూడా జీన్స్ యొక్క ప్రభావం అది ఎక్కువ ఉంటుంది. సో హెల్తీ హార్ట్ రావాలి అని ఉండాలి అని అనుకుంటున్నప్పుడు అసలు ముందు మనం ఏం తప్పిదాలు చేస్తూ ఉంటాము రెగ్యులర్ లైఫ్లో అన్నది మనకు అవగాహన ఉంటే ఆటోమేటిక్గా మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ అయ్యి తగ్గిపోతూ ఉంటాయి. మేజర్గా ఇప్పుడు ఉంటున్న లైఫ్ స్టైల్లో స్ట్రెస్ ఈజ్ ది ఫస్ట్ కిల్లర్. సో తెలియకుండా మెంటల్ హెల్త్ డిటోరియేట్ అవుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది అని అంటే శరీరంలో హై కార్టిజాల్ లెవెల్స్ అయ్యి ఉన్నప్పుడు వెంటనే మనకి హార్ట్కి, కిడ్నీకి దీని ఇంపాక్ట్ అది కనబడుతూ ఉంటుంది, రిస్క్ జోన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో స్ట్రెస్ అది ఎక్కువైనప్పుడు నార్మల్లీ ఓన్లీ వీటికి ఏమంటారు మైండ్కి, ఫిజికల్ బాడీకే కాదు మిగతా ఆర్గన్స్కి కూడా దీని ప్రభావం అది ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఎక్కువ ఒత్తిడిలో అది ఉన్నప్పుడు మనకి ఎమోషనల్ ఇష్యూస్ పెరుగుతాయి, కోపము, అగ్రెషను పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల సమస్య పరిష్కారం కాకుండా సమస్య ఇంకా ఎక్కువ పెద్దది అవుతూ ఉంటుంది. సో కౌన్సిలింగు, సమస్యని చూసే విధానము, పాజిటివ్ యాటిట్యూడు చాలా ముఖ్యం. రెండోది హెల్త్ స్టైల్లో మనం చూస్తే మన స్లీప్ ప్యాటర్న్, స్లీప్కి అసలు ఇంపార్టెన్స్ లేకుండా కంటిన్యూస్ వర్క్ అది చేసినప్పుడు మెంటల్ హెల్త్ని, స్లీప్ని డిస్టర్బ్ చేస్తే శరీరము నిద్రలోనే తను బాగు చేసుకుంటుంది. సో కనీసం 6 to 7 hours ఆర్ 8 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ డీప్ స్లీప్ అది ఉన్నప్పుడు ఫ్రెష్గా మన బాడీ ఉంటుంది, యాక్టివ్గా ఉండగలుగుతాము, వీక్నెస్ అది రాదు, బాడీకి కావాల్సిన ఎనర్జీ న్యాచురల్గా అది ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి కూడా మనకి లేకుండా ఉంటుంది. మూడోది, ఇప్పుడు మనం గమనిస్తే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కంటిన్యూస్గా పొద్దున్నుంచి సాయంత్రం వరకు సెడెంటరీ వర్క్ ఆర్ ఓన్లీ మాన్యువల్ వర్క్ అది ఉన్నప్పుడు హార్మోన్స్, నెగటివ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి అధిక బరువునయ్యి ప్రేరేపిస్తూ సర్క్యులేషన్ ఇష్యూస్ అయ్యి వస్తాయి. కాబట్టి కంపల్సరీగా మనము ఇలా కూర్చుని ఉండిపోతే రీసెంట్ స్టడీలో ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు డ్రింకింగ్ ఆఫ్ 2 packets ఆఫ్ సిగరెట్స్. దానివల్ల కార్డియాక్ హెల్త్ బాగా డిటోరియేట్ అవుతుంది, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో కంపల్సరీగా మీరు కూర్చుని ఉంటే ప్రతి 45 minutes 1 hourకి చైర్లోంచి లేచి తిరగటం, కాఫ్ రైజెస్ అయ్యి చేస్తూ ఉండటం వల్ల మనకి గ్లూకోజ్ స్పైక్ అది తక్కువ ఉండటం వల్ల మనకి రిస్క్ ఫ్యాక్టర్ అది తగ్గుతుంది. 4, మన తినే విధానం కూడా చాలా వరకు మన హెల్త్ని, ఎస్పెషలీ కార్డియాక్ హెల్త్ని ఇంపాక్ట్ చేస్తుంది. మనం తీసుకునే ఫుడ్, జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, తర్వాత ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకున్నప్పుడు, లేకపోతే రెడ్ మీటు, సోడాసు, కూల్ డ్రింక్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్, తర్వాత ఆల్కహాలు ఇవి తీసుకున్నప్పుడు మనకి సర్క్యులేషన్ ఇష్యూస్తో పాటు, అధిక బరువుతో పాటు రిస్క్ ఫ్యాక్టర్ పెరిగి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం అది ఉంటుంది. సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, తక్కువ కార్బోహైడ్రేట్స్, లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్, ప్రాపర్ సన్లైట్, ప్రాపర్ మినరల్స్, పౌష్టిక ఆహారము తీసుకున్నప్పుడు, అంటే మచ్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయ్యి ఉన్న ఫుడ్స్, ఫ్రూట్స్, విటమిన్ డి కరెక్ట్గా ఉండటం కూడా చాలా ముఖ్యం. సో విటమిన్ డి ఉన్నప్పుడు కూడా మనకి కార్డియాక్ రిస్క్ అది తగ్గుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా తీసుకునే ఫుడ్లో ఎక్కువ కాల్షియం లెవెల్స్ కూడా ఉండకూడదు. ఎందుకంటే తెలియకుండా చాలామంది కాల్షియం ట్యాబ్లెట్స్ ఒక పాయింట్ ఆఫ్ ఏజ్కి వచ్చాక
మంచి బోన్ హెల్త్ కోసం కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువ వేసేస్తూ ఉంటారు. లేకపోతే పెద్దవాళ్ళు తెలియకుండానే కాల్షియం సప్లిమెంట్ రోజు అవసరం లేకుండా కూడా వాడుతూ ఉండటం వల్ల ఎక్కువ కాల్షియం స్కోర్ పెరగటం వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ అన్నది పూర్తిగా తగ్గిపోయింది. సో ఫిజికల్ యాక్టివిటీ రోజు ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ మనము ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ మనం బాడీని ఎనర్జైజ్ చేసి యాక్టివేట్ చేస్తే రిస్క్ ఫ్యాక్టర్స్ అయ్యి తగ్గుతాయి. పౌష్టిక ఆహారంలో గుమ్మడికాయ గింజలు అంటే పంకిన్ సీడ్స్, వాల్నట్స్, తర్వాత అంజీరు, పిస్తాచోస్ ఇవి మనం తీసుకున్నప్పుడు మనకి హెల్తీ హార్ట్ అది ఉంటుంది. చాలామందికి మళ్ళీ లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, నాకు రిస్క్ ఫ్యాక్టర్ పెరిగిపోతుంది అని చాలామంది జంక్ ఫుడ్ అది తింటూ ఉంటారు, ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తీసుకుంటూ ఉంటారు. స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా మనకి మిగతా జాగ్రత్తలు అయ్యి తీసుకుని స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ట్రైగ్లిజరైడ్స్ శరీరంలో పెరుగుతాయి. సో మీ ఒత్తిడిని మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎస్పెషలీ ట్రైగ్లిజరైడ్స్ తగ్గించుకోవాలి అని అంటే హెల్తీ కొలెస్ట్రాల్ కూడా ఉండటం ముఖ్యం. 2, కంపల్సరీగా మీకు హెల్తీ ఫుడ్ తీసుకున్నప్పుడే దీన్ని అధిగమించగలుగుతారు. నేను ఒక స్టాటిన్ అది తీసేసుకున్నాను, లేకపోతే నాకు ఒక స్టాటిన్ ట్యాబ్లెట్ వల్ల నాకు ఇది తగ్గిపోతుంది అనుకుంటే అపోహ. స్ట్రెస్ కూడా మీరు రెగ్యులరైజ్ చేసుకుని హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుని ఆయిలీ ఫుడ్, సాచురేటెడ్ అది ఏమంటారు హై డెన్సిటీ లిపిడ్స్ అయ్యి మనకు అవసరం. సో లో డెన్సిటీ లిపిడ్స్ అయ్యి మీరు జంక్ ఫుడ్స్లో ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో మీ ఫాల్టీ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకున్నప్పుడు హార్ట్ రిస్క్లోకి వెళ్లకుండా ఉంటూ ఉంటుంది. చాలామందికి తెలియకుండా ఇంగ్లీష్ ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడటం వల్ల కూడా కార్డియాక్ హెల్త్, కిడ్నీ హెల్త్ పాడవుతూ ఉంటుంది. సో పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వేసుకున్నప్పుడు, స్టెరాయిడ్స్ అయ్యి వేసుకున్నప్పుడు మీకు కొత్త ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అయ్యి ఉంటాయి. చాలామందికి తెలియదు ఏంటంటే లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ స్టాటిన్స్ వల్ల డయాబెటీస్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో హెల్తీ లైఫ్ స్టైలు ప్లస్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఏ ఒక్క సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి కార్డియాక్ హెల్త్ కోసం డాక్టర్ కేర్ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీకు మంచి ఫలితాలు అయ్యి పొందొచ్చు. వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీకున్న సమస్యకి పరిష్కారం తీసుకోండి. నమస్తే.